రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత పులులు సంచారం అడలెత్తిస్తున్నాయి. గత వారం రోజులుగా వెమ్లవాడ, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో చిరుత పులులు సంచరిస్తుండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా వెమ్లవాడ అర్బన్ మండల పరిధిలో గల హన్మక్కపల్లి గ్రామానికి చెందిన రోమాల భూమయ్య అనే రైతుకి చెందిన పొలం దగ్గర కట్టేసిన లేగదూడపై చిరుత దాడి చేసి చంపినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. వెమ్లవాడ పట్టణ శివార్లోని హన్మక్కపల్లి వరకు చిరుత సంచారం ఉన్నందున వెమ్లవాడ రూరల్ పరిధిలో గల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రజలు పొలాల వద్దకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లొద్దని, పొలాల వద్ద పశువులను రాత్రిపూట కట్టేయొద్దన్నారు. దాని ప్రకారంగా మేము మా సిబ్బంది తీసుకుని చూడగా ఈ వాగున్న చిన్న కాలువ ఉన్నది. దాని వెంబడి చూస్తే మొత్తం ఆకులు అల్లం పడి ఉన్నది. ఎగ్ మార్క్ ఉన్నాయి, కానీ అది సరిగా కనబడుతుంది. అది చిరుతపులి అని మాకు నిర్ధారణ అవుతుంది. తదుపరి నేను ఎంక్వైరీ చేసి చిరుతపులిగా పెద్ద పులి అని నేను కన్ఫర్మ్ చేస్తాను. ఇంకో ఇక్కడ 4 ఆవులు కట్టేసి ఉండే, చిన్న దూడని కొట్టింది. అది పులి అయితే వాటిని కూడా హంటింగ్ చేస్తుంది మా ప్రకారం. అయితే మేము మా దగ్గర మరిమడ్లలో ఉన్నాయి, రుద్రంగిలో ఉన్నాయి, మా నారేంజ్ పరిధి రాజరాజ సిరిసిల్ల అంటే అటు కూడా ఉంటుంది, వీరపిల్ల ఉంటాయి, చిరుతపులు ఉన్నాయి. కానీ వాడు ఎప్పుడు కూడా మనుషులు గట్రా హామీ చేయదు. అది ఏమైనా చిన్న ఉంటే మన మేకలు కానీ చిన్న దూడ ఇసుండి అటాక్ చేస్తుంది.